పునరుత్థాన ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా పేరు పేరున వందనములు తెలియజేసుకుంటున్నాను. ఆ దేవుని యొక్క కృపలో అభాగ్యునైన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని విత్తడానికి నన్ను నిలబెట్టుకున్న విధానం బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనందరికీ తెలుసు, గడిచిన పోయిన శుక్రవారము మన అందరి కొరకు యేసయ్య ఎన్నో బాధలు అనుభవించి, శ్రమలు అనుభవించి, కష్టాలు అనుభవించి, మన పాపము నిమిత్తము ఆయన ఎంతగానో వ్యక్తినిగా మారిపోయి 39 కొరడా దెబ్బలు అనుభవించి, చేతులకు మేకులు గుచ్చబడి, కాలికి మేకులు గుచ్చబడి, ప్రకటముకులో బల్లెము గుచ్చబడి ఆయన ఎంతో వేదన పొందుకొని మన కొరకు యేసయ్య మరణించాడు. ఆ స్థానంలో ఉండాల్సింది ఎవరు? మనము ఆయన ఆ స్థానంలో భరించాలి. అయితే మరి ఏ పాపము లేనివాడు, ఏ కలంకము లేనివాడు, ఏ మడత, ఈ లోక సంబంధమైన ఏ అపరాధము, ఏ దోషము లేనివాడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన జన్మలో పాపము లేదు, ఆయన జీవించిన విధానంలో పాపము లేదు. అయినప్పటికీ మన కొరకు యేసయ్య మరణించాడు మన పాపము నిమిత్తము. ఈరోజు ఆ మరణించిన స్థితిలో ఉంటే మనకింత సంతోషం ఉండేది కాదు. ఏమ్మా, మరణించిన వాడు మరణించిన ఆ సమాధిలో ఉంటే ఆ యేసయ్యని మనం ఆరాధించాల్సిన పని లేదు. మరి ఈ భూలోకంలో చాలా మంది వచ్చారు, చాలా మంది గొప్పవారు. ద గ్రేట్ అలెగ్జాండర్ 20 సంవత్సరంలోకి చక్రవర్తి అయ్యాడు. చక్రవర్తి ఈ ప్రపంచాన్ని జయించాలని, ఆల్మోస్ట్ ఈ ప్రపంచాన్ని జయించే ఆ ఆలోచనలో పడిపోయి ఆయన 35 సంవత్సరాలకి మరణించాడు. ఆయన ఎన్ని సంవత్సరాలకి? 35 సంవత్సరాలకి. 20 సంవత్సరం చిన్న వయసులోనే ప్రపంచ చక్రవర్తి అయిపోయాడు. కానీ ఆయన చనిపోతూ ఆ డాక్టర్లందరినీ పిలిపించి, నన్ను బ్రతికించాలి, నేను ఇంకా కొన్ని రాజ్యాలు జయించాలి అని ఆలోచన చేశాడు. కానీ ఎవరు ఆయన్ని బ్రతికించలేకపోయారు. చివరికి ఆ చనిపోయేటప్పుడు నేను చనిపోతానని తెలుసుకొని, అయ్యా నా చావా పెట్టికను ఇదిగో పంట పెట్టినప్పుడు పైన మూతేస్తారు, ఆ మూతకి 2 రంధ్రాలు చేసి నా చేతులు ఇలా పైకి ఉంచండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఇదిగో నాకు ఎంతమంది వైద్యులు ఉన్నారు, ఎవరు ఒక్కరు కూడా బ్రతికించలేకపోయారు, వాళ్ళే నా చావపేటికను మొయ్యాలి. డాక్టర్లతోని వైద్యులతోనే ఓపించాడు ఆయన. అంటే ప్రతి మానవుడు తనువుని మనం ముగిస్తారు, ప్రాణం విడుస్తారు. ప్రతి మానవుడు ప్రాణం విడవాల్సిందే, మరణించాల్సిందే. కానీ ఏ మానవుడు ఎంత పెద్దవాడైనా, మేధావైనా, ఉన్నతమైన వారైనా మరణించినప్పటికీ వాళ్ళు తిరిగి లేవలేదు. ఒక యేసయ్య మాత్రమే సమాధిలోంచి తిరిగి లేచాడు. అందుకే మనందరం అంత సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరికి అంత సంతోషం ఎందుకంటే మనము కూడా మరణించినప్పుడు మనకు కూడా నిత్య జీవం ఉంది అని తెలియజేయటానికి యేసయ్య పునరుత్థానుడయ్యాడు. మనకి మరణము లేదు. యేసయ్య ఈ లోక మరణము పొందుకున్నప్పటికీ ఆత్మ సంబంధమైన మరణము, 2వ మరణము, ఆ మరణము మనకి తప్పించబడింది. మనకి ఆ మరణము నుండి లేకుండా కొట్టేయబడ్డాము. అందుకే మనకి ఈ సంతోషం, ఈ ఆనందము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన దినం ఈరోజు. ఒక మరణం పొందుకున్న వ్యక్తి తిరిగి మానవుడిని సజీవుల్లో ఉంచడానికి తిరిగి లేచాడు. నేను సజీవులను కనుక మీరు సజీవులుగా ఉంటారు. యుగంలో సజీవుడు ఆయన మరణం నుండి లేచిన దేవుడు. చాలా మంది యేసయ్య కూడా మరణం నుంచి వాళ్ళని బ్రతికించాడు. మరణం నుంచి వాళ్ళని బ్రతికించగలి మళ్ళీ వాళ్ళు మరణించారు. లాజరు, తన స్నేహితుడైన లాజరు చనిపోయి 4 రోజులు సమాధిలో ఉంచబడినప్పటికీ యేసయ్య వచ్చి బ్రతికించాడు కదా, తర్వాత మళ్ళీ చనిపోయాడు.
లూకా సువార్తలో 7వ అధ్యాయంలో నాయన అనే గ్రామంలో ఒక విధవరాల కుమారుని బ్రతికించాడు, కానీ చనిపోయాడు మళ్ళీ తర్వాత. అలాగా అనేకమైన వాళ్ళని చావు బ్రతుకు నుంచి బ్రతికించాడు, కానీ వాళ్ళు మళ్ళీ మరణం పొందుకున్నారు. కానీ యేసయ్య మాత్రం ఒకడే పునరుత్థానం. అందుకే ఈరోజు అంశం ఏంటంటే ఖాళీ సమాధి. ఖాళీ సమాధి. ఎన్ని భూప్రపంచంలో ఎన్ని సమాధులు ఉన్నా కానీ ఒక సమాధి మాత్రమే తెరవబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనకి ఆ సంతోషము, పునరుద్ధానం యొక్క సంతోషం మన జీవితంలో ఉన్నప్పుడు ఆ సంతోషం, ఆనందం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది. పునరుద్ధానం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది. మన విశ్వాసానికి ఒక పునాది ఏంటంటే యేసయ్య మరణం పొందుకొని లేచాడు. యేసయ్యని నమ్ముకున్నప్పుడు, యేసయ్యని విశ్వసించినప్పుడు, యేసయ్యని అనుసరించినప్పుడు, యేసయ్య అడుగుజాడలో మనము జీవిస్తున్నప్పుడు మనం కూడా పునరుత్థానం అవుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక జీవితము మహా అంటే 70 సంవత్సరములు దావీదు చదివించినట్లుగా, లేదంటే 80 సంవత్సరాలు, అధికమైతే ఒకవేళ ఇంకా ఆయుష్తే 100 సంవత్సరాలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఏదైనప్పటికీ ఈ లోకపు మరణము తప్పదు. ఈ లోకపు మరణము తప్పదు. కనుక మనకి నిత్య జీవంలో ఉండాలంటే యేసయ్యని మనం అనుసరించాలి. యేసుక్రీస్తుని మనం అనుసరించడం, మనం అనుకుంటున్నాము ఇదిగో యేసయ్యని నమ్ముకుంటే చాలు నిత్య జీవంలోకి వెళ్తామని. యేసుని విశ్వసిస్తే చాలు నిత్య జీవంలో. విశ్వసించడం అంటే ఏంటి? నమ్ముకోవటం అంటే ఏంటి? మనకి తెలియట్లేదు. విశ్వసించడం అంటే ఏంటమ్మా? విశ్వసించడం అంటే ఆదివారం ఆరాధనకు వస్తే సరిపోయింది అనుకుంటున్నాం. దేవుని పరుచుకోవటం అంటే సరిపోయింది అనుకుంటున్నాం. స్థుతించుకోవటం అంటే సరిపోయింది అనుకుంటున్నాము, కానీ అది కాదు. ఆయన అడుగుజాటులో ఆయన యొక్క మాటలు గైకొని విని వాటిని ప్రకారం నడుచుకున్నవారు చనిపోయినప్పుడు అందరూ ఒక మాట రాస్తారు, క్రీస్తునందున్న మృతులు ధన్యులు అని. అవునమ్మా, ఉన్నవారు మృతులు ధన్యులు అని మనం రాసుకుంటా ఉంటాము, చెప్పుకుంటా ఉంటాము, ఆదరణగా మనం కొడుకులు పెట్టుకుంటా ఉంటాము. కానీ ఎంతమంది యేసుక్రీస్తు నమ్ముకున్నవారంటే వట్టి రక్షణ పొందుకుంటే కాదు, ఆయన యొక్క మాటలు గైకొని ఆ మాటల ప్రకారంగా జీవించేవారు. మన జీవితము పరివర్తన పొందుకొని, రూపాంతరం పొందుకొని, మన జీవితము దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు అప్పుడు మనము పునరుత్థాన శక్తి పొందుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ పునరుత్థాన అనేది క్రైస్తవ విశ్వాసానికి ఒక పునాది. యేసుక్రీస్తు శిలువపై మరణించిన 3వ రోజు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మృత్యుంజయుడు ఆ రోమ ప్రభుత్వ వారు, శాస్త్రులు, పెద్దలు, సద్దుకాయులు అనేకులు యేసయ్యని ఏ విధంగా అయినా చంపేసేయాలి అని, ఆయన్ని ప్రాణాలు తీయాలి అని గోతిగడ గుంట నక్కలాగా కాసుకొని కూర్చున్నారు. కొన్ని దినాల నుంచి, కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు యేసయ్యని ప్రాణాలు తీయాలి అని. ఆ చిలువలో కూడా 6 గంటలకి చనిపోకపోతే అంట యేసుక్రీస్తుని ఎన్ని గంటలకి సిలువేశారు అమ్మా? నేను దినాలు చెప్పాను కదా, 9 గంటలకు సిలువేశారు, 3 గంటలకి ప్రాణం విడిచాడు. ఓకేనా? 3 గంటలు దాటి 6 గంటలు దాటిందంటే, 3 గంటలు అయిపోయి 6 గంటలు దాటిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చిలువ మీద ఉన్న వ్యక్తి కాళ్ళు నరికేసి ప్రాణాలు తీస్తారు. ఆ చిలువ మీద ఉన్న వ్యక్తుల కాళ్ళు నరికేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ ప్రాణం పోయింది. ఎందుకంటే 6 గంటలు దాటితే సపాత దినము అంటే విశ్రాంతి దినము, యూతులకి పవిత్రమైన దినము. అప్పటికి ఆ చిలువలో ఆ వ్యక్తి మరణించాలి. 6 గంటలకల్లా ఆ వ్యక్తి మరణించాలి. యేసయ్యను కూడా అలాగే కాలు నరకాలని చూశారంట. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అందరూ ఆలోచనలు ఎరిగిన వాడు ఆయన. అందుకే ఆయన 6 గంటలకి ముందే తన ప్రాణమును, తన ఆత్మను దేవుడికి అప్పచెప్పుకున్నాడు.
ఎవరికి అవకాశం ఇలా. అందుకే ఒక శతాధిపతి అక్కడ నుండి చచ్చాడో బతికాడో అని చెప్పేసి బలిపు పోటుతో పక్కలో పొడిచాడు. కానీ ఆ బల్యము పక్కన ఆ ఎముక సందు నుంచి దిగిపోయింది. ఎముక కూడా ఎదగల. ఆ హార్ట్ సైడ్ అనమాట, హార్ట్ సైడ్ అక్కడ ఆ హార్ట్ కిందంట ఒక తిత్తి ఉంటుందంట. అది రక్తము వాటర్ మిళితమైన తిత్తి ఉంటుందంట. దాని పేరు సైన్స్ అంటే వైద్య పేరు ఏదో ఉంటుంది, మనకు తెలియదు, మన కృష్ణుడికి తెలిసి ఉండొచ్చు. ఆ హార్ట్ కింద ఉంటుంది, ఆ మధ్యలో దిగిందంట. ఆ హార్ట్ కింద ఆ తిత్తికి తగిలిందంట. అందుకే అక్కడ ఆ నీరు రక్తం కలిసిన వాటర్ బయటకు వచ్చింది. అంటే ఇదంతా దేవుని ప్రణాళిక. ఒక ఎముక కూడా విరగకూడదు. యేసయ్యకి ఒక ఎముక కూడా విరగలేదు. ఎన్నోసార్లు ఆ చిలువ మోస్తున్నప్పుడు కింద పడ్డాడు. ఆ చిలువ పైన పడింది, కింద పడ్డాడు. వాళ్ళు అటు కొట్టారు, ఇటు కొట్టారు, కానీ ఆయనకి ఏ ఒక ఎముక కూడా విరగలేదు. అంతగా ఆయన్ని ఆ చిలువలో అవమానించారు. ఇంకా చిలువ వేసినాక ఆయన పని అయిపోయింది. ఆయన్ని ఎంతగానో ఏ విధంగా అయితే 3వ దినం రోజు లేస్తాడేమో, అందుకే ఆయన గవర్నర్ పిలాత దగ్గరికి పోయి కొంతమంది పెద్దలు, అయ్యా ఏమంటాడు ఆ వాక్యం తీరు ఒకసారి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 27వ అధ్యాయము 63వ వచనం చదవండి. అయ్యా ఆ వంచకుడు ఎవరంటమ్మా? ఆ వంచుకుడు అంట. ఎంత చాలా ఒకసారి ఎంత ఘోరమైన మాట యేసయ్య గురించి మాట్లాడుతున్నారు చూడండి. ఆ వంచుకుడు ఎవరిని వంచు చేశాడమ్మా? ఎవరిని మోసం చేశాడు? అసలు న్యాయానికి విలువ ఉందా ఈ రోజులో? ఇప్పుడే కాదు, అప్పుడు ఆ రోజు కాలంలో కూడా విలువ లేదు న్యాయానికి. యేసయ్య అనేకులకి మేలు చేశాడు తప్ప కీడు ఎవరికి చేయలేదు. ఎవరికి అపరాధం చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని పలు మాట నోరెత్తలేదు. కొడుతున్న వాడిని కూడా ప్రేమించిన ఆ యేసయ్యని వీళ్ళు ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు చూడండి. ఏమన్నారమ్మా? అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు, సజీవుడు అంటే బ్రతికున్నప్పుడు, జీవించినప్పుడు ఏమని చెప్పాడంట? 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఎవరికి జ్ఞాపకం ఉందంట? ఎవరికి జ్ఞాపకం ఉందమ్మా? శత్రుకి జ్ఞాపకం ఉంది, భగవానికి జ్ఞాపకం ఉంది. కానీ యేసుతో పాటు ఉన్నారే శిష్యులు, వాళ్ళకి గుర్తు లేదండి. ఇది దౌర్భాగ్యమైన స్థితి. ఇది దౌర్భాగ్యమైన స్థితి. యేసయ్య గురించి ఇతరులు బాగా చెప్తున్నారు, యేసయ్య పరిశుద్ధుడని చెప్తున్నారు, కానీ ఇదిగో మీ దేవుడు గొప్పవాడని చెప్తున్నారు. ఆదివారం మీరు స్తుతించుకోవాలి కదా, మీరు ఎందుకు పనికొస్తున్నారని అన్నప్పుడు ఆయన నామము దూషింపబడుతుంది, కానీ ఇతరులు గుర్తు పెట్టుకుంటున్నారు. కానీ దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్న మనము, దేవుని స్తుతించాల్సిన బిడ్డలుగా ఉన్న మనము, దేవుని బిడ్డలుగా దేవుని రక్తంలో కరగబడిన మనము, దేవుని మహిమార్థంగా జీవించాల్సిన మనము, దేవుని యొక్క సన్నిధి వదిలిపెట్టేసి మనము జీవిస్తున్నాం. దేవుని ఆరాధించుకోవాల్సిన సమయంలో ఇతరులు, శత్రువులు గుర్తించి పెట్టుకుంటున్నారు దేవుని యొక్క కార్యముల్ని. శిష్యులు గుర్తుందా? నేను 3 దినాన లేస్తాను అన్న మాట ఎంతమందికి గుర్తుంది? ఆ గుర్తుంటే శిష్యులు ఎందుకు పోయి దాక్కుంటారు? ఎందుకు వాళ్ళు ఎవరికి కనపడకుండా ఒక ఇంటిలో ఉండి దాక్కుంటారు? వాళ్ళకి గుర్తు లేదు. వాళ్ళకి గుర్తు లేదు కాబట్టినే ఆ స్త్రీలైన వాడు మగ్ధలేన మరి మనం 28వ వచనంలో చదువుకున్నట్టుగా మగ్ధలేన మరియు కొంతమంది స్త్రీలైన వారు, తల్లి యేసుక్రీస్తు తల్లి అయిన మరియు అనేకులు పొద్దునే సుగంధ ద్రవములు పట్టుకొని ఆ సమాధిలో ఉన్న ఆ యేసయ్య ఆ బాడీకి ఆ సుగంధ ద్రవ్యములు పూయటానికి వెళ్ళారు. వాళ్ళకు గుర్తుంటే యేసయ్య 3 రోజులు తప్పకుండా లేస్తాడు అని గుర్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? సమాధి దగ్గర పోయి కన్ను పెట్టుకొని ఉంటారు. కానీ ఎవరికి గుర్తుంది?
భగస్తులకు గుర్తుంది. ఆ నయవంచుడు అయ్యా జీవించినప్పుడు చెప్పాడు, నేను చనిపోయి 3 దినాలు లేస్తాను అని చెప్పినప్పుడు చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3 దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించము. పిలాతు దగ్గరికి పోయి వాళ్ళు చెప్పుకుంటున్నారు, అయ్యా ఆయన లేస్తానని చెప్పాడు కాబట్టి ఆ సమాధికి ఏం చేయాలి, సీలేయండి. ఆ సమాధికి ఎవరు తెరవకుండా సీలేయండి, గవర్నమెంట్ స్టాంప్ వేయండి. గవర్నమెంట్ స్టాంప్, అది ముద్ర ఉన్నప్పుడు ఎవరు ముట్టుకుంటానికి లేదు, సీల్ అయిపోయినప్పుడు ఎవరు ముట్టుకుంటానికి లేదు. ఎవరైతే సీల్ వేసారో వాళ్ళైతే ఓపెన్ చేయాలి, అది భద్రపరచండి అని చెప్పి తర్వాత ఏమంటాడు, వాళ్ళు ఏమంటారు, కాబట్టి 3 దినం వరకు సమాధిని భద్రసేము ఆజ్ఞాపించు అని వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెబుతురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపడి వంచన మరి చెడ్డదే ఉండినని చెప్పింది. ఏమన్నారు, శిష్యులు వస్తారేమో, ఆ శవాన్ని తీసుకుపోయి, ఆ బాడీని తీసుకుపోయి, అమ్మ ఆ శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళి ఏసయ్య లేచాడు అని అబద్ధం ఆడతారేమో. కానీ దానికి శీలు ముద్రయ్య ఏంటి అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత ఘోరమైన ఆలోచనలో ఇక్కడ ఉందో చూడండి. అందుకే దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ సమాధి కూడా, ఏసైకి సమాధి లేదు. సమాధి చేయాలంటే ఆ రోజు చాలా ఖర్చుతో పని. పాపం యేసుక్రీస్తు తలైన మరిగ కూడా స్తోమత లేదు సమాధి చేయించడానికి. అందుకే హరిమత్తయ్య యోసేపు అనే వ్యక్తి రహస్య శిష్యుడు, ఆయన ఏర్పాటు చేసుకున్న సమాధి, ఆయన గొప్ప ధనవంతుడు. ఆ సమాధిలో ఉంచబడ్డారు యేసయ్యని. ఆ పెద్ద బండయ్య అడ్డు పెట్టేశారు, చీలేసేశారు. ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అంత పెద్ద బండ కూడా ఈరోజు తొలగించబడే సమాధి ఖాళీగా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం ఎలా అర్థం చేసుకోగలము? ఈ యొక్క పునరుద్ధానం ఆరాధనలో ఇదిగో పాల్పొందుకుంటున్న మనము ఈ పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ యొక్క పునరుద్ధానం యొక్క ఆలోచన ఏంటి? అందుకే యేసయ్య వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు తెలుసా. లేచాడు, ఆ సుగంధ ద్రవ్యములు పెట్టుకుని ఆ స్త్రీలైన వారు చూడటానికి వెళ్ళినప్పుడు ఆ సమాధి రాయి పక్కన దొరిలించబడింది. అక్కడ దేవుని యొక్క దూతలు ఉన్నారు. ఆ దూతలుండి యేసయ్య ఎక్కడ లేడు, లేచి ఉన్నాడు అని చెప్పంగానే పరుగున వెళ్ళారు. అక్కడ ఆ పేతురు ఆ మిగతా శిష్యులు ఆ గృహంలో దాచుకొని ఉన్నప్పుడు వాళ్ళపై చెప్పారు. అప్పుడు వాళ్ళకి బొల్పి లేగింది. అయ్యో, యేసయ్య మనతో ఉన్నప్పుడు అదే చెప్పాడు కదా. యేసయ్య మాట ఎంత విలువైందంటే, అందుకే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు, యేసయ్య మాట ప్రకారంగా మనం బ్రతుకుతున్నప్పుడు మన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటది. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మాట ప్రకారంగా ఉన్నప్పుడు, యేసయ్యకి విధేయత చూపించినప్పుడు మన జీవితం ఉన్నతమైన స్థితిలో ఉంటది. దేవుని యొక్క మాట అంత విలువైనది. ఆయన మాట, లేస్తాను నేను 3వ రోజు అన్నాడు. చెప్పినట్టుగా ఆయన 3వ రోజు సమాధిని గెలిచి ఏమైడమ్మా తిరిగి లేచాడు. హల్లెలూయా. అందుకే ఆ సంతోషం యేసుక్రీస్తు ప్రధాన యొక్క వృత్తాంతము క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలోను, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో రాసి ఉంది. అయితే ఈరోజు మనము ఒక కొత్త ఆలోచనలకు చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఆ ప్రాంతంలో ఆ లూకా సువార్తలో మనకి ఇప్పుడు చదువుకున్న మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో మొదటగా స్త్రీలైన వారికి, తర్వాత మళ్ళీ అక్కడ దూతలు పునరుద్ధానం వార్తను ప్రకటించడం మార్కు సువార్తలో మనం చూస్తాం. లోక సువార్తలో 80 మార్గంలో 2 శిష్యులు వెళ్తున్నప్పుడు వాళ్ళకి కనపడ్డాడు యేసయ్య. ఆ తర్వాత మరి మరియా మగ్దలేని మరియాతో కూడా ప్రత్యక్షమైనట్టుగా మనం యోహాను సువార్తలో చూస్తాం. అంటే యేసయ్య లేచి, నేను సజీవుడైన దేవుడిని, నేను మరణము గెలిచిన దేవుడిని, నన్ను ఎవరు ఆ మరణము
ఈ లోకపు మరణము నన్ను బంధించలేదు. ఒకవేళ ఈ లోకపు మరణము పొందుకున్నప్పటికీ నేను 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పిన దేవుడు చెప్పినట్టుగానే తిరిగి లేచాడు. అందుకే ఆయన అనేకులు ఇది అబద్ధమని చెప్పాలని చూసినప్పటికీ 40 రోజులు పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు భూలోకంలో అనేకులకు కనిపించారు. అయితే ఎప్పుడే దేవుని బిడ్డారా, మరి ఆ పునరుద్ధానం యొక్క ఆలోచన శక్తి ఎంత గొప్పగా ఉంటుందో ఈరోజు మనము విశ్వాసాలు అవటానికి కారణము క్రైస్తవత్వం. ఈరోజు మనము తప్పు ద్రోవలోకి వెళ్ళిపోతున్నాం. తప్పుగా మనం ఆలోచన చేస్తున్నాం. క్రైస్తవ జీవితం అంటే ఇదిగో దేవుడి దగ్గరికి పోతే మనకి దీవెనలు వస్తాయి అని మనం ఒక నమ్మకం పెట్టుకుంటున్నాం. వస్తాయి, తప్పనిసరిగా దేవుడి దగ్గరికి పోతే దీవులు ఉంటాయి. నా ఎద్దుకు రండి, నీకు ఏం చేస్తా అన్నాడమ్మా, విశ్రాంతిని కలుగు చేస్తా. నా ఎద్దకు వచ్చిన వాడు విశ్రాంతి అంటే నీకే అవసరమని అది నీకు ఇస్తాను అంటాడు. నా ఎద్దుకు రావటం అంటే ఏంటి? భౌతికంగా మనము ఇక్కడ వచ్చి కూర్చొని వెళ్ళిపోతే కాదు. దేవుని దగ్గర రావటం అంటే ఆయన మాటల మీద గైకున్నవాడు, ఆయన యొక్క వాక్యం ప్రకారంగా జీవించేవారు, ఆయన పరిశుద్ధతలో ఉన్నవారు. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు. ఇది విశ్వాస జీవితము. ఈ విశ్వాస జీవితము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యేసయ్య ఏ విధంగా అయితే మరణము గెలిచి పునరుద్ధానము పొందుకున్నాడు, ఆ పునరుద్ధానము శక్తి వాళ్ళకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ పునరుద్ధానము శక్తి ఉంటుందండి. చాలా మంది అనుకున్నట్లుగా ఇదిగో సద్దుకైలు అనుకుంటున్నారు, ఇదిగో పునరుద్ధానము లేదని. అంటే ఈ లోకం అనుకుంటుంది మనిషి చనిపోయినాక నెక్స్ట్ ఒక జన్మ ఉంటుంది. అదే కుక్కగానో, ఏ నక్కగానో, ఏ పందిగానో, ఏ పిల్లిగానో, ఏ పశువుగానో, ఏ అడవి జంతువులాగానో అనుకుంటున్నారు. కానీ మనిషి జీవితం లేదండి. ఒకే ఒక్క జీవితం మనిషి జీవితం. నీకు ఇచ్చిన జీవితము, నాకు ఇచ్చిన జీవితము ఒకే ఒక్క జీవితము. ఈ జీవితము ఇదిగో నీ చేతిలో ఉంది. నువ్వు పరిశుద్ధంగా ఉంచుకుంటావో, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉంటావో, నువ్వు పరిశుద్ధంగా దేవునికి మహిమ కలిగి జీవిస్తావో, అప్పుడు ఆ నిత్య జీవము నీకు, ఆ పునరుద్ధానం జీవము నీకు, ఆ పునరుద్ధానము శక్తి నీది, ఆ పునరుద్ధానం యొక్క ఆశీర్వాదము నీది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయం 30 చీకండి అక్కడ అంటాడు, మరణమును జీవమును నీ ఎదుట పెట్టి ఉన్నాను అంటాడు. మరణమును జీవమును. ఈరోజు ఆ మరణముని ఎదుట పెట్టాడు దేవుడు, ఆ జీవముని ఎదుట పెట్టాడు దేవుడు. ఆ మరణమును ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ విధంగానే ఆ నరకగ్ని నీ కొరకు సిద్ధపరుస్తుంది. నువ్వు ఏదైతే జీవం కలిగి ఉండాలనుకుంటున్నామో, ఏదైతే ఆ జీవంలో ఉండాలనుకుంటున్నావో, యేసుక్రీస్తు పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నావో, ఆ పునరుద్ధానము జీవము నీకు దేవుడు అనుగ్రహిస్తబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. నీ సాయస్ బలంతో లేదు. ఇక్కడ దేవుడు బలవంతం చేసేవాడు కాదండి. దేవుడు ఇదిగో యేసుక్రీస్తుని అసలుకి ఆయన ఈ భూలోకంలో కానివ్వండి, దేవుని యొక్క మాటల చిత్త ప్రకారంగా కానివ్వండి, ఏది జరగకుండా చూడాలని అనేకులు పెద్దవాళ్ళు ఆలోచించారు, అనేకులు జ్ఞానులు ఆలోచించారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకంటే ఈ యొక్క పునరుద్ధానం ఆపాలని, యేసయ్యని మరణించి పునరుద్ధానము లేకుండా చేయాలని ఆలోచన చేశారు. కానీ ఎవరి వల్ల కాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక కొన్ని మాటలు గబగబా కొన్ని మాటలు అన్నప్పుడే దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12 నుంచి గబగబా నేను వివరించాలని ఆశపడుతున్నాను. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుతుండగా మీలో కొందరు మూర్ఛులైన పునరుద్ధానం లేదని మెట్లు చెప్తున్నారు. ఇక్కడ యూదులు కొంతమంది సద్దుకైలు, ముఖ్యంగా సద్దుకైలో పునరుద్ధానం లేదంటున్నారు. ఆ మానవుడు మరణించినాక జీవితం లేదు అంటున్నారు. కానీ యేసయ్య మరణించినాక జీవితం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరణించినాక జీవితం ఉంది.
అదే పునరుద్ధానమైన జీవితము. ఇక్కడ మనము ఎంతగా సంపాదించినప్పటికీ ఏదో ఒక బాధ మన జీవితంలో ఉంటా ఉంటది, ఏదో ఒక అసంతృప్తి మన జీవితంలో ఉంటా ఉంటది, ఏదో ఒక వేదన మన జీవితంలో ఉంటా ఉంటది, ఏదో ఒక కార్యము కొలతగానే ఉంటా ఉంటది. మనము ఇంకా ఏదో మనం పొందుకోవాలి, ఏదో ఇంకా పొందుకోవాలి, ఏదో ఇంకా పొందుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటానేమో కానీ తృప్తి అనేది జీవితంలో లేదు. అయినా కానీ మనము ప్రయాసపడతానే ఉంటాం, కష్టపడతా ఉంటాం, శ్రమ పడతానే ఉంటాం. చివరికి ఎంత సంపాదించినా ద గ్రేట్ అలెగ్జాండర్ చక్రవర్తి ఒట్టి చేతులతో మరణించి ఒట్టి చేతులతో వెళ్ళిపోయాడు. ఈ లోకం యాత్ర కూడా మనము ముగించేటప్పుడు ఏమి పట్టకెళ్ళాం, మనతో వచ్చేది ఏంటంటే ఆత్మీయ విశ్వాస జీవితం మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ జీవితము నేను జీవిత కాలము దీర్ఘాయుష్మంతులు అంటే ఈ లోకం వరకు కాదండి. మన జీవితం ఇక్కడ ముగించబడిన తర్వాత మనము యేసయ్య ఏ విధంగా అయితే పునరుద్ధానుడయ్యాడో మనము కూడా పునరుద్ధానమైనప్పుడు ఇంకా అక్కడ మనకి మరణం ఉండదు. హల్లెలూయా. అక్కడ శ్రమ ఉండదు, అక్కడ వేదన ఉండదు, అక్కడ కష్టం ఉండదు, అక్కడ బాధ ఉండదు. వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అది విశ్వాస జీవితం అంటే, అది నమ్మకమైన జీవితం అంటే. ఆ జీవితం, ఆ నమ్మకము, ఇదిగో అనేకులు ఈ యేసయ్య పునరుద్ధానము లేదని చెప్పినప్పటికీ, యేసయ్య పునరుద్ధానం పొందుకోలేదని చెప్పినప్పటికీ ఇది సత్యము. యేసయ్య 40 రోజులు మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ భూలోకంలో ఉన్నాడు. ఈ రోజు అనేకులకు కనిపించాడు. అనేకులకి, ఇదిగో గలిలయ ప్రాంతంలో ఉన్న వారికి, యేసుక్రీస్తు శిష్యులకి, స్త్రీలైన శిష్యులకి, ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులకి దేవుడు కనిపించాడు. వారితో ఇదిగో భోజనం కూడా చేశాడు. కనుక అనేకులు యేసు పునరుద్ధానం లేదని చెప్పడానికి ఆయన అసత్యాన్ని సత్యముగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11వ వచనంలో మృతుల పునరుద్ధానము లేదని ఏమంటారమ్మా? మీలో కొందరు ఎట్లు చెప్తున్నారు అని ప్రశ్నిస్తూ మృతుల మరియు మీ విశ్వాసమును వ్యర్థమే పౌలు చెప్తున్నాడండి. యేసయ్యకి అదిగో ఆయన మరణం పొందుకొని పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానమనే దేవుడు, మరణము గెలిచిన దేవుడు. సమాధిలో లేడు. మీరు చీలేసుకున్నప్పటికీ, గవర్నమెంట్ ముద్ర వేసుకున్నప్పటికీ, అక్కడ కాపలదారిని పెట్టినప్పటికీ యేసయ్య అదిగో ఆయన మరణమును గెలిచాడు. మార్నింగ్ మధ్యలైన మరియా, కొంతమంది స్త్రీలైన వారు వెంట పెట్టుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు సంభాషించుంటారు. 3-4 ఎలా మాట్లాడుకుంటారమ్మా? రూతి సిస్టర్, అక్క మన సమాధి దగ్గర పోతున్నాం కానీ అక్కడ పెద్ద రాయి ఉంది అక్క, నీ వల్ల నా వల్ల కాదు అది జరపడం అనుకుంటారా లేదా? అనుకుంటారా కదా. మొగలు వెళ్తున్నాం అనుకో, ఎలా జరుగుతుందా? ఆ రోజు 20 మంది పెట్టారు ఆ రాయిని. ఈరోజు మనం ముగ్గురు ఆ రాయిని ఎలా జరపాలి? నీ వల్ల కాదు, నా వల్ల కాదు. సరేలే, అక్కడ ఎవరైనా ఉండకపోతారా, చూసుకుందాలే అని వాళ్ళు ధైర్యం చేసి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఆ సమాధి రాయి పక్కకి దొర్లిచ్చి ఉంది. వీళ్ళు గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అది ఇదేందక్క, మనకంటే ముందు ఎవరు వచ్చి ఈ సమాధిని రాయిని దొర్లిచ్చారు? అయ్యో, పంపి చేసిన ఏమన్నా దొంగిలించారేమో, ఎవరైనా శవాన్ని తీసుకుపోయారేమో, వేసే బాడీని తీసుకెళ్లారేమో, ఆయన సమాధి నుంచి దొంగిలించారేమో, ఆయన్ని తీసుకుపోయారేమో అని కంగారు పెట్టి ఉంటారు పాపం. ఖాళీ సమాధి. అక్కడ దేవుని దూత చెప్పింది, ఆయన ఎక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడ లేడు, సజీవుడిగా ఆ మరణాన్ని గెలిచి, ఆ సమాధిని గెలిచి పునరుద్ధానుడయ్యాడు. చెప్పినట్లుగానే ఆయన మరణం గెలిచిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వసిస్తున్న నువ్వు నేను కూడా ఆ పునరుద్ధానం శక్తి పొందుకోవటానికి, ఆ పునరుద్ధానం యొక్క బలమును పొందుకుంటానికి, ఆ నిత్య జీవం పొందుకుంటానికే యేసయ్యని విశ్వసించాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్నాయన్నీ ఆయన ఇస్తాడు.
కానీ ఆత్మీయంగా మనము ఏదైతే గైకొన్నాలో అది మాత్రం మన విశ్వాసం ద్వారా పొందుకోవాలి. అందుకే ఇక్కడ 15వ అధ్యాయంలో ఆయన అంటాడు, క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటన వ్యర్థమే. ఆయన సువార్తను ప్రకటించడం, పునరుద్ధానుడైన ఆయన నామాన్ని ప్రకటించడం వ్యర్థం వ్యర్థం వ్యర్థం. కానీ ఈరోజు మీరు ధైర్యంగా చెబుతున్నాం, యేసయ్య పునరుద్ధానుడయ్యాడు. మీరు నమ్మకపోవచ్చేమో కానీ, మీకు తెలిసి కూడా నాటకాలు ఆడొచ్చేమో కానీ, సర్దికాయలు పునరుద్ధానం లేదని అపోహపడుతున్నారేమో కానీ మేమైతే నమ్ముతున్నాం, మేమైతే విశ్వసిస్తున్నాం. ఆయన ఏ విధంగా అయితే లేచాడో ఆ విధంగానే పునరుద్ధానము శక్తి పొందుకుంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అందుకే అపొస్తలుల కార్యములు 28:7 సర్దికాయలతో పౌలు ఆయన చెప్తున్న మాట. అపొస్తలుల కార్యములు 28:7 త్వరగా నేను త్వరగా ముగిస్తాను. నేను 12 గంటలు స్టార్ట్ అయింది. రెండు భాగాలు ముగిస్తాను. త్వరగా చదవండి అమ్మా, బైబిల్ ఉన్నాయి కదా. 28:7 అనేక 28:7 అమ్మా. అపొస్తలుల కార్యములు అది కదా 28:7 ప్రాంతంలో భూములు ఉండేనో ఇది కాదే. సరే, అక్కడ సాధించడం ఏంటంటే, అక్కడ సర్దికాయలో పౌలుతో వాదన పెట్టుకున్నప్పుడు పౌలు గట్టిగా వాదిస్తాడు, యేసయ్య పునరుద్ధానముడై మరణము గెలిచిన వాడని. ఎందుకంటే సర్దికాయలు ఒప్పుకోవట్లేదు, కానీ ఈయన మాత్రము ఒక సభలో ఎదిరిస్తున్నారు. ఎంతగానో ఇదిగో ఆయన పునరుద్ధానముడు యేసయ్య పొందుకున్నాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడిన మేము చేయ ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే అని చెప్పేసి 10వ వచనంలో, మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం అయితే మీరు ఇక్కడ పాపములోనే ఉన్నారు. క్రీస్తు మరణము పొందుకునే పునరుద్ధానము కాకపోతే మనం ఆయన మీద విశ్వాసం పెట్టము, మన పాపం అలాగే ఉండేది. కనుక ఆ పాపము ఏదైతే ఉందో ఆ పాపము నుండి మనం విమోచించబడినాక యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం శక్తి కలిగి ఉండాలి. ఇప్పుడే దేవుని పెట్టారా 3 అంశాలు చెప్పి నేను ముగిస్తాను. ఇంకా రోమిలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం చదువుకున్నాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నాడు ఏమని, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతి పొందాలి. అర్థమవుతాను. పౌలు చెప్తున్నాడు, ఇదిగో మా జ్యోతి ఏమైంది నీకు? అయిపోయింది, 10 నిమిషాలు ముగిస్తా అని చెప్పాను, మళ్ళీ ముసుగులో పెట్టుకుంటే అట్లా నువ్వు. చదవడం మళ్ళీ ఒకసారి 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తు మనలో ఉన్నప్పుడు, క్రీస్తు యేసయ్య మనలో ఉన్నప్పుడు, యేసు క్రీస్తుని మనం అంగీకరించినప్పుడు మన పాపము, యేసు క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకంలో మరణం పొందుకొని మృతమైపోయాడో, ఇప్పుడు మన పాపము ఇదిగో ఆయనలోకి మృతమైపోవాలి. మన పాపం ఉండకూడదు, మన పవిత్రమైన జీవితం ఉండాలి, మనలో లోక సంబంధమైన తలంపులు ఉండకూడదు, మనలో లోక సంబంధమైన జీవితం ఉండకూడదు, మనలో లోక సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు, మనలో లోక సంబంధమైన అబద్ధాలు ఉండకూడదు, లోక సంబంధమైన మోసకరమైన జీవితం మనలో ఉండకూడదు. ఎందుకంటే అది పాపపు జీవితం.
ఆ పాపపు జీవితము యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ పాపంతో మన పాపము తన మీద వేసుకొని ఏ విధంగా అయితే చనిపోయాడో ఆ పాపము ఇక్కడే మనము చంపేసేయాలి. అప్పుడే మనం అందరమే క్రీస్తులో పునరుద్ధానం పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అంటాడు, మీరు శరీర విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మనలో ఉన్న పాపము మృతమైతేనే మనలో ఉన్న జీవము, మనలో ఉన్న ఆత్మ జీవము పొందుకుంటది. మనలో ఉన్న ఆత్మ జీవం పొందుకుంటది. అంతే. మనం ఏం చేస్తున్నామంటే అవసరానికి ఓస్త్రవల్లాగా మారిపోతున్నాం. పాపపు జీవితము, అబద్ధమైన జీవితము, లోక సంబంధమైన జీవితం అవసరాన్ని బట్టి ఆ జీవితం మనలో ఉండకూడదండి. ఆ పాప జీవితము చంపేసేయాలి. ఇదిగో నీలో ఉన్న ఆత్మ జీవము కలిగి ఉండాలి. అదే పునరుద్ధానం యొక్క ఆలోచన. అదే పునరుద్ధానం యొక్క ఆలోచన అంటే అదే. ఆ ఆలోచన ఈ రోజు నుంచి మనం అనుసరిద్దాం. ఈ యొక్క పునరుద్ధాన ఆరాధన రోజు ఇదిగో మనలో ఒక మార్పు రావాలి, ఒక శక్తి పొందుకున్నవాళ్ళు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇదిగో ప్రభు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పాప విషయమై మృతపోయిందాడో ఇదిగో ఆత్మ విషయమై జీవము కలిగి ఉండాలి. ఈరోజు ఆ జీవం కలిగి ఉండటానికి దేవుని బిడ్డలుగా మనం మారిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కింద లైన్లో మృతుల్లో 11 మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఏ ఆత్మ అంట? యేసుని ఆత్మ. యేసుని లేపిన ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే మీరు నివసించిన ఎట్లా మృతుల నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైనను మీ శరీరము కూడా మీరు నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దేని ద్వారా? ఆత్మ ద్వారా. మనం దేవుని యొక్క ఆత్మ ద్వారా, ఆ దేవుడు ఇచ్చిన ఆత్మని అపవిత్రపరచకుండా పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి దగ్గరగా జీవిస్తే, దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు, పవిత్రమైన జీవితం ఉన్నప్పుడు మనకు కూడా ఆ నిత్య జీవము దేవుడు అనుగ్రహిస్తాడు. మార్పు రావాలండి. మళ్ళీ మార్పు రావాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పాత జీవితము, ఆ పాపపు జీవితము, లోక సంబంధమైన జీవితము మనలో ఉండకూడదండి. ఏదైనా మనకు గుడ్ ఫ్రైడే రోజు 7 మార్చిలో మనం ధ్యానం చేశాము. తండ్రి మీరేమి చేస్తున్నారు? మీరు వెలుగురు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అప్పుడప్పుడు మార్పు పొందుకున్న ఆ వ్యక్తికి ఇదిగో ఆ మొదటి మాట ఏ విధంగా క్షమించాడు, ఆ మాట ప్రకారంగా ఆ బందిపోటు దొంగను, కుడివైపున ఆ బందిపోటు దొంగని వెంటనే క్షమించేశాడు, పరలోకానికి చేర్చుకున్నాడు. అది అవునంటే అవును, కాదంటే కాదు మన విశ్వాస జీవితం. ఏం బిడ్డలండి, చర్చిలకు పోతారు, ఏం మారు మనిషి రావట్లేదు. చర్చిలకు పోతారు, బూతు మాటలు మానుకోవట్లేదు. చర్చిలకు పోతారు, కొట్లాట్లు మానుకోవట్లేదు. చర్చిలకు పోతారు. ఇది పాపం జీవితం అండి. ఇది కాదు మన జీవితము. పరిశుద్ధమైన దేవుని అంగీకరించినప్పుడు ఆ పరిశుద్ధమైన జీవితంలో మనం ఉండాలి. అది పౌలు చెప్తున్న మార్పు రావాలి మనకి. ఆ పాపము అనేది చచ్చిపోవాలి. ఆ పాపము ఈ లోక సంబంధమైన ఆలోచన చచ్చిపోవాలి. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సమాధి చేయబడిందో ఈరోజు ఆ విధంగా సమాధి చేయబడినప్పుడు మనం పునరుద్ధానం శక్తి పొందుకున్నాం. హల్లెలూయా. పునరుద్ధానం శక్తి మనలో ఉండేది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు శిష్యుడు యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1:18 త్వరగా ఇంకొక మాట చెప్పి ఇది కాక ఇంకొక మాట చెప్తాను, టైం అవుతుందమ్మా. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును. ఇదిగో యుగములు సజీవుడను. హల్లెలూయా, హల్లెలూయా. యుగములు అంటే ఆత్మ సంబంధమైన శరీరము ఏదైతే మృతమైపోయిందో, పాప సంబంధమైన జీవితం మృతమైపోయిందో, ఆత్మ సంబంధమైన జీవితము ఇదిగో జీవం కలిగి ఉన్నప్పుడు సజీవుల్లో మనం ఉంటామండి. సజీవులు మనకి సజీవులో ఉండాలా? నిత్య నరక అగ్ని అక్కడ, అది కూడా నిత్యమే ఉంటది. అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇది కూడా నిత్యమే, నిత్య జీవం. ఇక్కడ ఆహ్లాదకరమైన సంతోషకరమైన వాతావరణము, నిత్యము లేచి దేవుని ఆరాధించుకోవటమే. అక్కడ మనకేమి అప్పులు ఉండవు, ఏమి బాధలు ఉండవు, ఏమి కష్టాలు ఉండవు. అక్కడ ఆ పునరుద్ధాన శక్తి నీలో ఉన్నప్పుడు
ఆ పునరుద్ధానం జీవం నువ్వు పొందుకున్నప్పుడు అక్కడ సంతోషం ఉంటుంది. ఆ పునరుద్ధానం శక్తి కాకుండా ఆ మరణపు వేదన పొందుకున్నప్పుడు, ఆ పాప వేదనలో ఆ పాప జీవితం కలిగినప్పుడు ఆ నరకము ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ ఆయన మొదటి వాడును కడపటి వాడును, అంటే ఆయనే చేయగలడు. ఆయనే ఈ లోక సంబంధమైన ఆ పాపముని పరిహరింపగలడు. ఆయనే నిత్య జీవం ఇవ్వగలడు. ఆయనే ఆ నరకగ్ని కూడా ఇవ్వగలడు. చాయిస్ నీదే, మందే. నువ్వు ఏది ఏర్పాటు చేసుకుంటున్నావు అదే. కనుక అలాంటి యొక్క ఆలోచన. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 44వ వచనం, 15వ అధ్యాయము 44వ వచనం, 15:44. ఏం చేయాలంటమ్మా? ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరము లేపబడను. ప్రకృతి సంబంధమైన శరీరము అంటే ఈ లోక సంబంధమైన శరీరం. ఇందులో అన్నీ ఉంటాయి, కానీ అది విత్తబడాలి. విత్తబడాలంటే భూమిలో విత్తిన మొక్క ఎలా ఉంటుంది? చచ్చిపోయింది, కానీ నూతనంగా మళ్ళీ మొలకెత్తింది. అది పునరుద్ధానం జీవం అంటే. నూతనంగా మన జీవితం ఉండాలి, నూతనంగా మనము ఎదగాలి, ఆత్మీయంగా ఉండాలి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు మనము ఏ విధమైన పునరుద్ధానం జీవంలో ఉంటున్నామా? ఈ లోక సంబంధమైన ప్రకృతిమైన పాప జీవితంలో కలిగి ఉంటున్నామా? ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధ శరీర సంబంధమైన జీవితం కలిగి ఉంటున్నామా? ఇన్ని సంవత్సరాలు మనం మారు మనసు పొందుకున్నాము, కానీ దేవుని యొక్క సత్యమును తెలుసుకోకుండా జీవిస్తున్నాము. ఒకసారి ఆలోచన. లాస్ట్ ఒకటి మాట ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరణము ఆయనను బంధించడము అసాధ్యం అండి, అసాధ్యము. మరణము బంధించలేదు ఆయన్ని. ఈరోజు ఆయనకి ఇష్టమైన బిడ్డల మీద మనం, ఆయనకి ఇష్టమైన బిడ్డలు, ఆయన ప్రేమించిన బిడ్డలు మనం. తెలుసా, నీ కొడుకు నా కొడుకు కదా ఆయన. తన నలగొట్టబడింది, దూషించబడింది, పిడిగుద్దులు గుద్దుకుంది. ఆయన మన కొరకు ముళ్ళ కిరీటం భరించింది, పక్కపు పల్లెపు పోటు భరించింది, ఆ యొక్క చేతులకి మేకులు కూర్చోబడి, కాలికి మేకులు కూర్చోబడింది. మన కొరకే కదా. 39 కొరడ దెబ్బలు మనల్ని ప్రేమించే కదా. మరి ఆ మరణపు ఆ ముళ్ళు తీసేయటానికి, ఆ మరణపు వేదన తీసేయటానికే యేసయ్య మనని ఆ మరణపు వేదన మనకొట్టకూడదని ఆయనే ఆ కురిపుగా మారిపోయాడు. వదక చేపట్టిన గొర్రె పిల్లవాళ్ళే మారిపోయాడు. ఈరోజు అది ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకొచ్చినావా? ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. మరణం ఆయన బంధించడం అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. యేసుని ఏ విధంగా అయితే లేపాడో దేవుడు మన కూడా సమాధిలో ఉంచడు. సమాధిలో ఉండవు. మనం జయ జీవితము పొందుకుంటామండి. మనం జయ జీవితము, మరణమును జయించుంటాము, జయ జీవితము పొందుకుంటాం. ఆయన సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఈరోజు ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన ఒక్కడే. మరణము గెలిచింది ఆయన ఒక్కడే. ఆయన అంగీకరించిన మనము కూడా ఆ సజీవ లెక్కలో, ఆ నిత్య జీవులో, ఆ పరలోకములో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క క్రియ. ఇదంతా ఈ ప్రణాళిక అంతా ఆయన ఈ లోకంలో జన్మించడము, మన పాపములు తన మీద వేసుకొని మరణించడము, ఇదిగో మరణం పొందుకొని ఆ సమాధిలో 3వ దినాన ఉండి మరణములు జయించటము అనేది, ఇదిగో మనకు ఆ జీవితం ఇవ్వటానికి యేసు ఎంత ప్రణాళిక చేశాడు. ఆ ప్రణాళికని జ్ఞాపకం చేసుకొని దేవుని బిడ్డలుగా జీవించండి. అప్పుడు ఉన్నతమైన దేవుని యొక్క రాజ్యములో మనం ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ శ్రమ ఉండదు. మనం బంగారం కొనుక్కోవటానికి ఈ రోజులో ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అక్కడ బంగారు వీధులు చేయండి. బంగారపు వీధులు ఎంత గొప్ప మనకి ఆ పరలోక నివాసం అనేది ఎంత ధన్యకరము, సంతోషము. ధన్యులు అందులో ఉండేది, ధన్యులు ఆనందించేవారు, మహిమపరిచేవారు. కనుక ఆయన పునరుద్ధరణ జీవులో
ఇక్కడి నుంచి మన పాపముని ఈ లోకములోనే భూతాపితం చేసి యేసుక్రీస్తు వల్లే మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడి పునరుద్ధానం జీవం పొందుకున్నాము. ఈ యొక్క కొద్ది మాట దేవుడి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, చిన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువైన యేసయ్యా,